ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు ప్రభావంతో 100 విమానాలు రద్దు అయ్యాయని తెలుస్తోంది. మరో 128 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు వల్ల పారదర్శకత బాగా తక్కువగా ఉండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో సంయమనం పాటించాలని ప్రయాణికులను ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోరుతోంది. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి పొగమంచు తోడు కావడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలమవుతోంది. ఉదయం 11 గంటలకైనా సూర్యుడు కనిపించడం లేదు. పొగమంచుతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక ఉదయం 11 గంటలైనా సూర్యుడు కనిపించడం లేదు. పొగమంచుతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది ఢిల్లీలోనైతే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఇవ్వండి. సో ఉత్తర భారతదేశం మొత్తం పొగమంచు కమ్మేస్తుంది. గత 2-3 రోజులుగా ఇదే కొనసాగుతుంది. ఈ ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పడిపోతున్నాయి. సో 3-4 డిగ్రీలకు పడిపోవడంతో ఉత్తరాది జనాలు ఈ చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో గత 2 రోజులుగా చూసుకుంటే విపరీతమైన చలి, పొగమంచు, దానికి తోడు వాయు కాలుష్యం తోడైంది. సో దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం సాయంత్రం వేళ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు చూసుకుంటే విమానాలు కూడా దాదాపు నిన్న ఈ రోజు చూసుకుంటే 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. 2-3 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. కొన్ని గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. సో దీని కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఇండిగో ఫ్లైట్ లో సిబ్బందిపై దాడి కూడా చేసిన ఘటనలు చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే గత 3-4 రోజుల నుంచి ఇదే వాతావరణం కొనసాగుతుంది. సో ప్రతి సంవత్సరం ఇది సాధారణమైనప్పటికీ ఈ సంవత్సరము ఇంకా చలిగాలులు ఎక్కువగా వేయడం, దాని ద్వారా ఈ పొగమంచు దానికి వాయు కాలుష్యం తోడవడంతో లో విజిబిలిటీ కనిపిస్తోంది. 100 మీటర్లు ఉన్న వ్యక్తులు, వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. దానివల్ల ప్రమాదాలు కూడా ఏర్పడుతున్నాయి. వాహనాలు కూడా మెల్లగా నడవడం వల్ల ఢిల్లీలో ట్రాఫిక్ జామ్లు అక్కడక్కడ ఏర్పడుతున్నాయి. సో ఈ దీనికి కారణము ఈ 2-3 రోజుల పాటు ఇంకా ఈ చలిగాలులు, వాయు కాలుష్యము, ఈ లో విజిబిలిటీ పొగ మంచు ఉంటుందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. సో దీనికి ఈ ఉత్తర భారతదేశం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ చలిగాలులు, వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. సో ప్రతి సంవత్సరము ఈ జనవరి మాసంలో ఈ చలికాలం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. సో దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీనిపైన ప్రభుత్వము కొన్ని స్కూల్స్ కూడా ఏదైతే ఆన్లైన్ స్కూల్ నడపాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. సో ఓవరాల్ గా అయితే ఈ వారం రోజుల పాటు ఈ చలిగాలులు, వాయు కాలుష్యం, పొల్యూషన్ ఉంటుందంటూ వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. సో మొత్తానికైతే దీని కారణంగా ప్రయాణికులు ఏదైతే దూర ప్రయాణాలు వెళ్లాల్సిన వాళ్ళు ఉంటారో, విమానాల్లో బుకింగ్స్ ముందే చేస్తున్నారో ఆ బుకింగ్స్ కూడా కొంతమంది క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గంటల తరబడి ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా వరకు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. ఇంకా ట్రైన్ లో వెళ్లే వారి సంఖ్య అయితే గణనీయంగా తగ్గింది. ఎందుకంటే గంటల తరబడి ఒక 24 గంటల్లో వెళ్లాల్సిన ట్రైన్ 34, 36, 40 గంటలు కూడా సమయం పడుతుంది కాబట్టి ప్రయాణికులు చాలా వరకు తమ టూర్లు కానీ తమ ప్లాన్స్ రద్దు చేసుకుంటారు. సో ప్రస్తుతం అయితే ఉదయం సాయంత్రం పూట ఎక్కువగా ఈ వాయు కాలుష్యం, ఈ పొగ మంచు ఉంటుంది. మధ్యాహ్నం పూట కాస్త ఎండ వచ్చినప్పటికీ కేవలం 1-2 గంటలు మాత్రమే ఎండ రావడం కాస్త ఉపశమనం చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్ గా అయితే ఈ వాతావరణం ఇంకా వారం రోజులు మాత్రం ఇలానే ఉండే అవకాశం ఉంది. ప్రతిభ, అశోక్, మరి ప్రయాణికుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? సో విమానాలు కొన్ని రద్దయినప్పటికీ కొన్ని లేటుగా నడుస్తున్నాయి. నిన్న ఈ రోజు 100 పైగా విమానాలు రద్దు అవడం, వాటిని టికెట్ క్యాన్సిల్ కొంతమంది చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఏదైతే నిర్వాహకులు ఉంటారో ఇండిగో కొన్ని స్పైస్ జెట్ లాంటివి ఉన్నాయో వాళ్ళంతా డబ్బులు కూడా రిఫండ్ చేస్తున్నారు కంపెనీ యాజమాన్యం. కొన్ని ఫ్లైట్స్ మాత్రం డిలే నడుస్తున్నాయి. ఉదయం పూట, సాయంత్రం పూట ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యాహ్నం పూట ఎండ వస్తుంది కాబట్టి మధ్యాహ్నం వెళ్లే విమానాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఉదయం ఫ్లైట్స్ లేట్ గా పోవడం వల్ల అది మధ్యాహ్నం వెళ్లే ఫ్లైట్స్ కూడా ఇబ్బంది ఎదురవుతా ఉంది. దానివల్ల 3-4 గంటలు లేట్ అవుతుంది. గంటల తరబడి ఎయిర్పోర్ట్ లో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దీనిపైన ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా కూడా స్పందించింది.
లో విజిబిలిటీ కారణంగానే విమానాలు రద్దు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనికి వాతావరణం సహకరించకపోవడం వలన ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రయాణికులు తమ టూర్లు రద్దు చేసుకోవచ్చు, లేకపోతే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అంటూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా సూచించింది. సో ఓవరాల్ గా అయితే ఈ 2-3 రోజుల పాటు ఇలానే ఉంటుంది. ఆ తర్వాత వాతావరణం మంచిగా అయితే దాని తర్వాత యథావిధిగా విమానాలు నడుస్తాయంటూ చెప్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.